కొత్త జిల్లాలో ఉద్యోగుల పర్మనెంట్ పై సర్కార్ను డిమాండ్ చేశాయి ఉద్యోగ సంఘాలు. కొత్త జిల్లాలకు తాత్కాలిక కేటాయింపులపై వెళ్లిన ఉద్యోగులను పర్మనెంట్ చేస్తూ ఆర్డర్ ఇవ్వాలని కోరాయి. అంతేకాకుండా ఏ ఉద్యోగి ఎక్కడ పనిచేయాలనేది తేల్చాలంటున్నాయి ఉద్యోగ సంఘాలు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత టెంపరరీ బేస్ లో ఉద్యోగుల్ని ఆర్డర్ టు సర్వ్ చేసింది సర్కార్. దీంతో ఒక జిల్లా కేంద్రంలో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ మరో జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వచ్చింది. అయితే సర్కార్ 2 నెలలు మాత్రమే తాత్కాలిక కేటాయింపులు ఉంటాయని, తర్వాత పర్మనెంట్ ఆర్డర్ ఇస్తామని చెప్పింది. కొత్త జిల్లాలు ఏర్పాటై 2 నెలలు పూర్తి కావస్తుండటంతో ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతున్నారు ఉద్యోగులు. ఆర్డర్ టు సర్వ్ ద్వారా కొత్త జిల్లాలకు కేటాయించిన ఉద్యోగులను పర్మనెంట్ గా అలాట్ చేయాలని సీఎస్ ను కోరామని అన్నారు టీఎన్జీఓ గౌరవ సలహాదారు దేవిప్రసాద్. డిసెంబర్ 31 నాటికి ఉద్యోగుల అలొకేషన్స్ పూర్తిగా చేయాలని కోరినట్లు చెప్పారు. జిల్లాల వలన ఈ నూతన జిల్లాల పరిపాలన వికేంద్రీకరణ కోసం జరగాలని గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం ఒక చారిత్రాత్మక నిర్ణయం అని ఉద్యోగులందరం కూడా, మాకు చిన్న చిన్న కష్టాలు ఉన్నప్పటికీ కూడా ప్రతి ఉద్యోగి కూడా పోయి జిల్లాలో పనిచేసి, అంటే దసరా అనేటువంటిది చాలా ముఖ్యమైన పండుగ తెలంగాణ ప్రాంతానికి. అయినప్పటికీ కూడా దసరా పండుగ వదులుకొని అందరం కూడా జిల్లాలో ఓపెనింగ్కు మా ఉద్యోగులందరూ పోవడం పట్ల మేము ఉద్యోగులందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తాం. అయినప్పటికీ ఈరోజు అందరూ ఉద్యోగులు కూడా గౌరవ అప్పటి ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ గారు ఇది కేవలం టెంపరరీ అలొకేషన్ మాత్రమే, 2 నెలలలోగా పర్మనెంట్ అలొకేషన్ చేస్తాం, టెంపరరీ అలొకేషన్ చేసినటువంటి ఉద్యోగులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని వారు జీవో కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఏ సీనియారిటీ విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ ఇబ్బంది లేకుండా. అందుకే రాష్ట్ర ప్రభుత్వానికి మేము చేసిన సూచన ఏంటంటే డిసెంబర్ 31లోగా ఈ పర్మనెంట్ అలొకేషన్ ప్రక్రియను పూర్తి చేయండి. ఎందుకంటే ఉద్యోగులకు సంబంధించినటువంటి అన్ని సమస్యల్ని పరిష్కరించి పరిపాలనా వికేంద్రీకరణ కోసం ఏర్పడ్డ జిల్లాల్ని బలోపేతం చేయాల్సిందిగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. కొత్త జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు హెచ్ఆర్ఏను కూడా ఫైనల్ చేయాలని అన్నారు ఉద్యోగ సంఘాల నేతలు. ప్రస్తుతం ఉన్న స్లాబ్ల ప్రకారం జిల్లా కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగులకు 20%, 2 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న జిల్లా కేంద్రాల్లో 14.5%, గ్రామీణ ప్రాంత ఉద్యోగులకు 12%, హైదరాబాద్ లోని ఉద్యోగులకు 30% హెచ్ఆర్ఏ ఇస్తోంది ప్రభుత్వం. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో హెచ్ఆర్ఏ ఇస్తామని చెప్తోంది. అయితే ఉద్యోగ సంఘాలు మాత్రం జనాభాతో సంబంధం లేకుండా కొత్త జిల్లా కేంద్రాల్లో పనిచేసే వారందరికీ 20% హెచ్ఆర్ఏ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. జిల్లాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంప్లాయీస్ అలొకేషన్ కూడా చేపడతామని చెప్పారు. మరి డిసెంబర్ నెలాఖరులోగా ఆ ప్రక్రియ అంతా కూడా మరి స్టార్ట్ చేయాలని చెప్పి మేము ఇవాళ మరి ప్రదీప్ చంద్ర గారిని కోరడం జరిగింది. వాళ్ళు సానుకూలంగా స్పందించారు. ఎందుకంటే ఇప్పటికే ఇవాళ ఉద్యోగస్తులు, ఎందుకంటే మేము ఎందుకంటే మొట్టమొదటిగా మేము జిల్లాల పునర్విభజన జరుగుతూ ఉన్నది, కొత్త జిల్లాలు ఏర్పాటు చేసే సందర్భంలో కూడా ఏంటంటే ఇవాళ ఉద్యోగస్తులు పాత జిల్లాలో ఏదైతే హెచ్ఆర్ఏ తీసుకుంటున్నారో అది కూడా రేపు కొత్త జిల్లాలో ఇచ్చేటువంటి ఏర్పాటు చేయమని చెప్పాం. ఎందుకంటే ఇలా 20% హెచ్ఆర్ఏ ఇలా జిల్లా హెడ్ క్వార్టర్లో ఇస్తూ ఉన్నారు. కొత్త జిల్లా హెడ్ క్వార్టర్ కూడా అదే రీతిలో ఇవ్వండి, ఎందుకంటే ఉద్యోగస్తులు ఇబ్బంది పడకుండా చూడమని చెప్పాం. కొత్త జిల్లాలో ఉద్యోగుల పర్మనెంట్ కేటాయింపులపై కమల్నాథన్ కమిటీ తరహాలోనే ఓ ఉన్నత స్థాయి కమిటీని నియమించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అయితే ఈ కమిటీలో తమకు కూడా అవకాశం ఇవ్వాలని అంటున్నారు ఉద్యోగ సంఘాల నేతలు.